నిజామాబాద్ జిల్లా పారిశ్రామిక వ్యవసాయ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోస్తూ జనకంపేట రైల్వే స్టేషన్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన గూడ్స్ షెడ్ ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 9 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గూడ్స్ షెడ్ ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైల్వే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వివరించారు. సుమారు 9 కోట్ల రూపాయల వ్యయంతో జనకంపేట స్టేషన్లో అభివృద్ధి చేసిన గూడ్స్ షెడ్ రవాణా సంఘానికి ఎంతో మేలు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. గూడ్స్ ప్లాట్ఫారంకు అనుబంధంగా 2 అప్రోచ్ రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ బియ్యం, మొక్కజొన్న, జొన్నలు లోడ్ చేస్తుండగా ఎరువులు, సిమెంట్ అన్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం లోడింగ్ కోసం 10 నుంచి 12 రేకులు, అన్లోడింగ్ కోసం 15 నుంచి 17 రేకుల కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. జిల్లాకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం ఇవాళ మీడియా ద్వారా అందరు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా రైల్వేస్ 2010కి మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక ఎంత డిఫరెన్స్ ఉన్నదో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎంత మేలు జరిగిందో మోదీ గారి ఆధ్వర్యంలో రైల్వేస్లో మనము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం మనకి సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో మనకి ఇక్కడ రైల్వే నెట్వర్క్ నడుస్తూ ఉంటుంది. గత 12 సంవత్సరాలలో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్, ప్యాసింజర్ సెంట్రిక్ డెవలప్మెంట్స్ మన ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఇక్కడ వివిధ డెవలప్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయో చూస్తే, the budget outlay of strengthening the rail infrastructure in the state of Telangana has been increased by more than 20. ఒంగోలులో వైసీపీ కార్యాలయంలో వైఎస్